ఆ సినిమాలో ఉన్న మరొక అంశం ఐలమ్మ పొలం దగ్గరికి విష్ణు రామచంద్ర వెళ్తారా? పోతాడు. ఇది టూ బిగ్ ఏ ల్యాండ్ లార్డ్ అండి. ఇది నాట్ ఏ స్మాల్ పటేల్ టు గో దేర్. ఎంతోమంది ఉన్నారు, ఆయన ఎందుకు పోతాడు? అసలు ఆయన గురించి చెప్పండి, ఆయన వ్యక్తిత్వం ఏమిటి? నేను ఇక్కడ నాకు అతని పర్సనల్ ఒక వర్షన్లో అతనికి సంబంధించిన విలన్ కోణం ఉన్నాం చెప్పాలంటే, సినిమాటిక్ భాషలో విలన్ కోణమే చూసింది తప్ప అదర్ యాంగిల్ ఏదో తెలియదు. ఆయనే యాక్చువల్లీ నేను చెప్తానండి, ఆయన తల్లి జానమ్మ. ఆయన ఏం చేస్తాడంటే దరిద్రం మిత్తిలు ఇస్తుంటుంది. వెనకాల దుర్సంలో మిత్తిలు ఇచ్చేది. మిత్తిలు ఇచ్చిన వరకు ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ ఉండేది. ఉన్న సంగతి ఉన్న ట్రూత్ చెప్తున్నా. మొదలే పంటలు పండకపోతే వాడు అసలు ఇచ్చేదే లేదా, మిత్తిలు ఎక్కడ ఇస్తారు? అప్పుడు ఆమె ఏంది అంటే ఫోర్స్ఫుల్గా కలెక్ట్ చేసేది. ఇది హిస్టారికల్ ట్రూత్. అది ఈయన మీద పడ్డదంతా. ఈయన అకౌంట్లో పడ్డదా? యూసా పెట్టేది మీ నా అసలు పైసలు మిత్తి అసలు దట్ ద క్రక్స్ ఆఫ్ ద ప్రాబ్లం. ఇక దీని తగ్గట్టు ఆంధ్ర కమ్యూనిస్టులు వాళ్ళు వచ్చి బతుకమ్మ ఆడుతుంటే నాకు మీరు చెప్పి వాళ్ళు రాస్తుంటారు, బతుకమ్మ ఆడించండు ఆడవాళ్ళతో బట్టలు ఆడించండి. ఆ రోజులు ఒక్క పత్రికలో చూసండి. పత్రికలు ఎవరు రాస్తారు చెప్పు? నిజాంకు వ్యతిరేకంగా పత్రికల్లో రాస్తే ఉంటాయి, దొరుకుతాయి. ఆంధ్రప్రభ ఆంధ్రాలకెళ్ళి వచ్చేది, ఆంధ్రపత్రిక రాసి ఆంధ్రప్రభలో కదా, ఇండియన్ ఎక్స్ప్రెస్ ఉండే కదా. అంటే బట్టలు ఇప్పించి బతుకమ్మ ఆడించలేదు. టోటల్ రాంగ్. కల్పితం. నాకు కాంటెంపరీ ఒక్క పేపర్లు చూపించండి. రజాకారులు ఊర్ల మీద పడి దోచుకొని అత్యాచారాలు చేసిన మాట నిజమా కాదా? రజాకారులు అంటే అన్ని పోలీస్ రజాకారులు ఉన్నారు, ఓనుకొని పడకుండా చేసిన రజాకారులు ఉన్నారు, హిందూ రజాకారులు ఉన్నారు, అందరూ దోచుకొని రజాకారులు అనేది అదట ఇటు. మోదుగుపూలు దాశరథి రంగాచార్యుల వారి రచనలో రంగాచార్యుడు ఆంధ్ర సెటిలర్. ఈజ్ ఫ్రమ్ ఖమ్మం. ఈ నాట్ ఫ్రమ్ ఖమ్మం, గార్లకెళ్ళి వచ్చి నాకు బాధ తెలుసు వాళ్ళది. నేను ఆయన్ని అడిగిన అంటే అవును మేము సెటిలర్స్ అన్నాడు. ఎక్కడి నుంచి వచ్చారు? వాడు ఈస్ట్ గోదావరి. వాళ్ళ పూర్వీకులు మద్రాస్ అటగా. ఎవడు చెప్పిండు? అది మద్రాస్ ప్రెసిడెన్సీ. తెలియక మాట్లాడతారు వాళ్ళు. జీవనయానంలో జీవనయానంలో అదే దాంట్లో చెప్తాం మద్రాస్ ప్రెసిడెన్సీ. మొత్తం మీరు ఇన్నాళ్ళు వచ్చిన పుస్తకాలకు దానికి మొత్తం మీరు ఉల్టనే వస్తుంది. ఉంటుంది. ఆయన జీవనయానంలో ఆయన్ని అడిగిన అంటే ఆయన రాసింది తప్ప టోటల్ రాంగ్, ఎగ్జాజరేషన్. ఎందుకు ప్రాంతం వేరైతే మాత్రాన ప్రజల కోసం పనిచేసలేరా? బోగస్ వాళ్ళు కష్టపడలేరా? ఎక్కడ కూడా తరతరాల బూజు నిజాం ఎవడు దాశరథి కృష్ణారావు ఆయన నిజామాబాద్ జైలు రాస్తే అది ఎవడు చదివినాడు. ఎందుకు ఆయన అప్పటి బతికే ఉన్నాడు కదా. బతికే ఉన్నాడు, మన తెచ్చిపోయాడు ఆయన. రాస్తుంటే చదివినాడు. ఎవడు ఇదంతా ఎవడు ఆయన రాలేదు. అది గోడ మీద రాసిండు వస్తే తర్వాత వీళ్ళు అంటారు నా తెలంగాణ కోటి రత్నాలు పోయినా. ఏందండి ఇవంతా హాఫ్ హార్టెడ్ లిటరేచర్. మీరంతా మరి మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా? అన్ని ఆధారాలు ఉన్నాయి. ఎందుకంటే నేను ఈ ఇంటర్వ్యూను కాస్త ఆపుకున్నా సరే ఆ విజువల్స్ ఏమేమి ఉన్నాయో రికార్డ్ చేసుకుని ఇంటర్వ్యూ పక్కన ఎందుకు దీంట్లో సుమన్ దాంట్లో పెట్టినారు. దాని తర్వాత మనం తీసుకోలేము అవి, నేను విడిగా తీసుకోవాలి. నేను తీసుకొనిద్దాం ప్రతిదీ. అది ఇక్కడ ప్రతిదీ డాక్యుమెంట్ ఓకే అది తీసుకుందాం. ఇక విష్ణూరి రామచంద్రారెడ్డి వాళ్ళ అమ్మది ఈయన అకౌంట్ వాడి ఈయన ఎన్నేళ్ళు బతికారు ఆపరేషన్ ఇది అయిపోయిన తర్వాత? మీరు ఐ థింక్ హీ డైడ్ ఇన్ 70 వరకు బతుకున్నాడు. 70s వరకు. ఆయన ఎందుకు అరెస్ట్ చేయలేదట? అదే అసలు ఏంది ఇప్పుడు విష్ణూరి రామచంద్రారెడ్డి రోల్ ఏమిటి? సాయుధపడడం జరిగింది, ఆయన గడి మీద దాడి జరిగింది. గడి మీద గడి ఇంకా ట్రాక్ట్ ఉన్నది. గడి ఇప్పటికి ఉండేది విష్ణూరులో పోయి చూడండి. దాంట్లోకి పోవాలంటే గుండెలు ఎదిరిపోయేదారు కదా. ఇదంతా బోగస్ అంటే ఆంధ్ర మూడగొడుగులు రాసిన పుస్తకాలు ఇవన్నీ. కమ్యూనిస్టులు డోంట్ బిలీవ్ ఇట్. విష్ణు రామచంద్ర అంటే ఎందుకు ఆయన అరెస్ట్ చేయలేదు? చేయొద్దని భయపడరేమో. అరే పోలీస్ యాక్షన్ అయ్యి నిజాం ఖాతా అయిపోయిన దాని తర్వాత 1970 నిజాం పోయింది కదా, వాళ్ళు ఎందుకు అనుకున్నారేమో. మరి 1956 ఆంధ్ర గవర్నమెంట్ ఫామ్ అయింది కదా, మరి వాళ్ళు ఏం చేయాలి? నేను ఒక క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతాను. 17 సెప్టెంబరు 48 పోలీస్ యాక్షన్ అయింది కదా. 49లో అప్పుడు మేజర్ చౌదరి వీళ్ళు ఉంటారు కదా మిలిటరీ గవర్నర్గా, వాళ్ళు ఎందుకు సెలబ్రేట్ చేయాలి? భావోద్వేగాలు రెచ్చగొట్టినైతే ఆగితే మళ్ళీ తర్వాత చేద్దాం అనుకున్నారేమో. పోనీ 52లో బి రామకృష్ణరావు గవర్నమెంట్ ఇచ్చింది కదా, వాళ్ళు ఏం చేయాలి? ఎట్లాగా అయిపోయింది కదా, దాని గురించి అనుకున్నారేమో. 56లో వీళ్ళు తర్వాత ఈ గవర్నమెంట్స్ వచ్చింది కదా, మరి ఇప్పుడు ఏం చేయాలి? వాళ్ళ ఆందోళనలు దాన్ని గుర్తు చేయకుంటే మంచిదని వాళ్ళు వదిలేసి ఉండొచ్చు. తెలంగాణ మినిస్టర్లు కూడా ఉన్నారు, ఎందుకు చేయలేదంటారు? మరి మీరే చెప్పాలి. నేను చెప్పిన ఆన్సర్లు అని చెప్పిన నేను, మీరే చెప్పాలి. ఇప్పుడు 75 ఎండకలు ఏంది, ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు? సెప్టెంబర్ 17 విమోచన. అది విమోచనం ఏంది? బోగస్ వర్డ్.
అది నిజాం కంటిన్యూ టు రూల్ టిల్ 1950. మీరు అంటే ఇక్కడ రెండు చరిత్రలో తెలంగాణ కమ్యూనిస్ట్ యాంగిల్ చరిత్ర ఒకటి ఉన్నది, మీరు మాట్లాడుతున్న చరిత్ర ఒకటి ఉన్నది. ఒక్కొక్కరి యాంగిల్లో ఓ రకంగా చెప్తారు. సేమ్ సబ్జెక్టు అదే తెలంగాణ ప్రజలు అదే పోరాటాలు ఉన్నాయి, కానీ ఒక్కొక్కరి యాంగిల్లో ఒక్కరు చెప్తున్నారు. ఇప్పుడు మా ఇది ఎందుకు నమ్మాలి? మీరు నమ్మవలసిన అవసరం లేదు. ఇప్పుడు మేము చెప్పింది నిజాం ప్రభుత్వం 16 జిల్లాలు లేకుంటే కేవలం నల్గొండ, వరంగల్కి ఎందుకు పరిమితమైంది. ఇక్కడ హింస ఎక్కువ ఉన్నది కావచ్చు. ఇంతకన్నా పెద్ద దేశముఖులు మహారాష్ట్రలో ఉన్నారు. లీడర్షిప్ ఆంధ్ర కమ్యూనిస్టులు ఎందుకున్నారు? ఎక్కడ కూడా లీడర్షిప్ అక్కడ డెవలప్ కావాలి, బయట నుండి కాదు. కానీ మీరు విలువైన ప్రాణాలు కోల్పోయిన వారు, ఆస్తులు కోల్పోయిన కమ్యూనిస్టులను మీరు అవమానిస్తున్నట్లు. ఏంది ఎవరు పోయిందట? ఆస్తులు ఎవరు కోల్పోయిందట? ఎవరు కోల్పోయినట? ఇప్పుడు పెన్షన్ వస్తున్న వీళ్ళందరూ పోయి వీళ్ళ యొక్క డాక్యుమెంట్స్ ఇక్కడ ఆర్కేస్ ఉన్నాయి, మాకు తెలియకుండా పోయాను, మమ్మల్ని ఫోర్స్ఫుల్గా మీటింగ్లకి తీసుకుపోయినారు, తప్పైందని రాసి ఇచ్చారు, మళ్ళీ వాళ్ళే పెన్షన్ తీసుకుంటారు. ఉన్నాయి మీకు డాక్యుమెంట్స్, ఆర్కేలు పోయి చూడండి. స్టేట్ ఆర్క్యూస్లో చాలా సులభంగా మాట్లాడడం. కాకపోతే ఇది ఒక బ్యాడ్ డే, దీన్ని మర్చిపోవాలి. లివ్ అండ్ లెట్ లివ్. నేనేది ఒక ఇది మంచి దినం కాదు, జరిగింది, పొరపాటు జరిగినాయి, మర్చిపోవాలి. లెట్ లివ్ అండ్ లెట్ లివ్.